ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో లారీ ఇసుకపై దౌర్జన్యం. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఇసుక లారీ ఆపి టన్నుకు 250 రూపాయలు కట్టాలి అని లారీ ఓనర్ని ఆపి లారీని పోలీస్ స్టేషన్లో పెట్టించిన ఇసుక దంద వ్యాపారి. ఇలా సాగితే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ పేదల కష్టాలు తీరాలని ఎన్నో అవకాశాలు పెడుతుంటే ఇక్కడ కరెన్సీకి అలవాటు పడి పేద ప్రజలను ఇబ్బంది పెడితే మా పరిస్థితి ఏంది? మేము ఎవరికి చెప్పుకోవాలను? ఎర్రగొండపాలెం నియోజకవర్గంపై రాష్ట్ర నాయకత్వం, మంత్రులు దయ ఉంచి పేద ప్రజలను, లారీ ఓనర్లను కాపాడవలసిందిగా విన్నపం. ప్రజలు, లారీ ఓనర్లు ఆందోళన చెంది మనోవేదనతో ఉన్నారు. కడుపు కొట్టడం అన్యాయం కనుకనే ముఖ్యమంత్రి గారు మీరు ఈ ఇసుక విషయంలో, నా లారీ విషయంలో మీరు కనికరించి మమ్మల్ని వదిలేయండి. నా లారీ ఒక్క లారీ, నేను లారీ తిరిగితే నాకు భోజనం, లారీ తిరగకుండా నాకు లేదు, నలుగురు పిల్లలు, నాకు ఇల్లు లేదు, వాకి లేదు. ఆ లారీ నాకు గూడు నీడ. నా లారీ స్టేషన్లో పెట్టారు. కాంట్రాక్టు ఇసుక కాంట్రాక్టు ఇసుక దందా చేసే సీను ఖమ్మం అతని చెప్తే పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు కానిస్టేబుల్ వచ్చి నా లారీ తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టారు. ఇది న్యాయమేనా? ఇది రాజ్య పరిపాలనేనా? అనుకునే మీరు దయచేసి రాష్ట్ర ప్రజలు మొత్తం వినండి, మంత్రులారా మీరు కూడా వినండి నా వాయిస్. ఇది ధర్మం కాదు. ఇది లారీ వాళ్ళని నోర్లు కొట్టి టన్నుకు 250 రూపాయలు మేము ఎక్కడ తెచ్చిచ్చామయ్యా? ఇది న్యాయం కాదు. అందుకనే మంత్రి గారు, హోంశాఖ మంత్రి గారిని కానీ ముఖ్యమంత్రి గారు కూడా నా మాట వినండి, మాకు న్యాయం ఇచ్చండి. లారీ వాళ్ళు రావద్దయ్యా. లారీ వాళ్ళు కోటీసులు ఎవరున్నారు? ఎవరు లేరు.